ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకుని అన్నం వడియాలండి. మన అన్నం మిగిలిపోతుంది కదా, సో ఆ మిగిలిపోయిన అన్నంతో తయారు చేసుకునే వడియాలు. ఈరోజు మనము రాత్రిపూట మిగిలిపోతుంది కదండి అన్నము, ఉదయంకి ఈ అన్నంతో మనము వడియాలు పెట్టుకుందాము. ఇది కూడా మీకు 2 టైప్స్ చూపిస్తానండి. చూసారా, అన్నము ఇలా గిన్నెలో తీసుకొని ఇందులో మనం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడంత పసుపు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని దీన్ని మనం రెడీగా పక్కన పెట్టుకుందాం. మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తాను. దీనికోసం ముందుగా అన్నం అండి, ఇది అన్నాన్ని కొంచెం జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టాను. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టాలి. ఇందులోనే మనం చిటికెడంత ఉప్పు, చిన్న స్పూన్ అంత కారం, చిటికెడంత పసుపు, చూసారా, వీటన్నిటిని ఇలా బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మురుకుల చిట్టి ఉంది కదండి, ఇది తీసుకున్నాను. అందులో ఈ స్టార్ ఉంది కదా, ఇది వేసి మొత్తం ఇందులో వేసుకుందాము. ఈ మురుకుల చిట్టిలో మనం మిక్స్ చేస్తున్న రైస్ ఏదైతే ఉందో, రైస్ పేస్ట్ ఇదంతా ఇందులో వేద్దామండి. చూసారా, దీన్ని రెండింటిని రెడీగా పెట్టుకోవాలండి. వీటిని ఇప్పుడు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ముందుగా ఇలా ఒకటి ఏదైనా క్లాత్ అయితే మీరు తడిపి బాగా వాటర్ లేకుండా పిండి ఇలా తీసుకోవాలి. నేను ఇది గోతామండి, బియ్యపు గోతాము. దీన్ని ఇలా కట్ చేసి ఇలా తీసుకున్నాను. దీని మీద ఫస్ట్ మనం ఇది ఉంది కదా, దీన్ని చేద్దాము. చూసారా, ఇలా రౌండ్గా ఇలా చుట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే చుట్టుకోవాలి. చూసారా, ఫస్ట్ అన్నీ ఇలా పెట్టానండి. ఇప్పుడు ఇంకొకటి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇట్లా ఒక ముద్ద తీసుకొని దానిని ఇలా పెట్టుకుంటా పోవడమేనండి. చూసారు, మొత్తం అలాగే పెట్టాలి. చూసారా, 2 టైప్స్ అన్నం వడియాలండి. వీటిని మనం ఇప్పుడు ఎండలో పెడతాం. 2-3 డేస్ పడుతుందండి ఇవి బాగా ఎండాలంటే. మీకు ఎండిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఎండబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని వేయించుదాము. చూసారా, స్టవ్ మీద ముందుగా బాండాలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వనిద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నం వడియాలు ఉన్నాయి కదా, ఇవి వేద్దాం ఫస్ట్. చూసారా, ఇప్పుడు మనం వీటిని తీసేద్దామండి. చూసారండి, ఇప్పుడు మనం ఈ డిజైన్ ఉన్న ఈ అన్నం వడియాలను కూడా ఇలా వేయించుదాము. చూసారా, వీటిని మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టేశారంటే మాడిపోతాయి, సో క్రిస్పీగా రావు, లోపలేమో మెత్తగా ఉన్నట్టుంటాయి. చూసారా, ఇలాగే వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు తీసేద్దాం. చూడండి, ఎంతో క్రిస్పీగా ఎంతో ఈజీగా తయారైపోయి మిగిలిపోయిన అన్నంతో తయారయ్యే 2 టైప్స్. చూసారా, ఇంత క్రిస్పీగా ఉన్న 2 టైప్స్ అన్న పొడియాలండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.